మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తర్వాత సంపూర్ణ రామాయణంలోనండి యశ్వరంగారావు గారు వస్తాడు. వచ్చి సీతతో అంటాడు, సీత సుందరి, యవ్వనం సెలయేరు లాంటిది, సెలయేరు నీళ్ళు ముందుకే వెళుతుంది కానీ మళ్ళీ వెనక్కి తిరిగి రాదు, కాలం కూడా అలాగే ఉంటుంది అని నన్ను కరుణించు దేవే అది ఇది అని మాట్లాడతాడు. అప్పుడు వీళ్ళంటది, నువ్వు నన్ను మర్యాదగా నా రామచంద్రుడికి అప్పగించి ఆయన శరణు వేడు, అప్పుడు నీకు ముక్తి మోక్షం లభిస్తుందని సీత అంటుంది. 30 కోటి దేవతలతో త్రికాల పాదాభివందనం చేయించుకున్న ఈ రావణాసురుడు ఒక్క మానవ మాతృని చరణపై వ్రాలుట అసంభవం అంటాడు. ఆయనకి డైలాగులు అలా ప్రత్యేకంగా ఆడిముచ్చాలాగా డైలాగులు రాస్తారు, పడిపోతాయి. యశ్వరంగారావు అంటే ఆ డైలాగులు అలా పడిపోతాయి. అటువంటి యశ్వరంగారావు గారు పోతే మేము రంపచోడవరం ఫారెస్ట్ అడవిలోకి వెళ్ళేటప్పుడు ఒక పోలీస్ ఎస్కార్ట్ పెట్టారు మాకు. శోభన్ బాబు, చంద్రకళ, ఆ ఎస్వి రంగారావు గారు వీళ్ళందరూ ఆర్టిస్టులు కదా, వీళ్ళని మూగేస్తారు, అందుకోసమని పోలీస్ సెక్యూరిటీ పెట్టారు. అందులో పోలీసుల్లో ఒక హెడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒకడొచ్చి, ఎక్కడ ఎస్వి రంగారావు అని అంటున్నాడు. ఎస్వి రంగారావుని ఎక్కడా అని అంటున్నా, ఇతనవ్వాలి అనుకున్నాను. అంటే వాడు నా క్లాస్మేట్ అయ్యా, క్లాస్మేట్ అయ్యా. సార్ ఆ గదిలో ఉన్నారండి ఎస్వి రంగారావు. ఈయన లోపలికి వెళ్ళాడు. ఏరా ఎలాంటి ఉంటావు నువ్వు ఇక్కడ? ఒరే నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంటంటే, నాకు ఇక్కడ డ్యూటీ పడింది రా, నువ్వు వస్తున్నాను, నేనే డ్యూటీ వేయించుకున్నాను, రా చాలానే కలిసామని. అప్పటి వరకు మందు తాగలేదు, ఈయన కలిసిన తర్వాత ఇద్దరు మందు మొదలు పెట్టి. అయితే నాకు ఒక చిన్న డౌట్ సార్, మీరు చిరంజీవి గారితో కలిసి వర్క్ చేశారు కొన్ని సినిమాలకి, ఎస్వీఆర్ గారితో కలిసి వర్క్ చేశారు. అయితే చిరంజీవి గారికి ఎస్వి రంగారావు గారు అంటే విపరీతమైన అభిమానం అని చెప్పి విన్నాను. అవును, మీతో ఆ పంచుకున్న క్షణాలు ఏమైనా ఉన్నాయి చిరంజీవి గారు? అంటే చాలాసార్లు వారే అంటే బయట ఎక్స్పోజ్ అవ్వరు కదా. అంటే ఏదైనా జనరల్గా అలవకగా సంభాషణలు వచ్చేటప్పుడు తర్వాత ఎస్వి రంగారావు గారు బయటపడేవాడు చిరంజీవి గురించి. చిరంజీవి గారు బయటపడేవాళ్ళు కాదు. ఏం చెప్పేవారు సార్ ఎస్వి గారు చిరంజీవి గారి గురించి? అరే చాలా మంచి బ్రహ్మాండంగా డాన్స్ చేస్తాడా, ఫైట్లు కూడా చేస్తాడా, ఫ్యూచర్ హీరో వాడే అనేవాడు ఆయన. అప్పట్లో చెప్పేశారు, అప్పట్లో చెప్పేవాడు ఆయన. ఎందుకంటే చిరంజీవి గారు రావటమే మంచి డాన్సర్గా వచ్చాడు. అసలు డాన్స్ మూమెంట్ వేసే సావిత్రి చాలా అభినందించింది ఆయన్ని. చాలా బాగా చేసావు బాబు, నువ్వు ఫ్యూచర్ చాలా బాగుంటుంది అది ఇదని. అది పెద్ద కాంప్లిమెంట్గా చిరంజీవి గారు ఇప్పటికీ చెప్పుకుంటుంటారు కదా సార్. సావిత్రి గారైనా కానీ, ఎస్వి రంగారావు గారైనా సరే, ఎన్టీఆర్ గారైనా, ఏఎన్ఆర్ గారైనా, గుమ్మడి గారైనా మామూలు నటులు వీరంతా. తర్వాత క్రాంతి గారి సినిమాల్లో ఎర్లీగా యాక్ట్ చేశాడు కదా చిరంజీవి గారు. ఈయన మంచి డాన్సర్ కదా, ఆయన ఇండస్ట్రీకి రాకముందు నుంచే బాగా డాన్స్ సొంతంగా ప్రాక్టీస్ చేసుకుని వచ్చినటువంటి వ్యక్తి. ఈయన మంచి డాన్స్ చేసి నడుము ఊపుతూ ఉంటే క్రాంతి గారు ఏం పేరు పెట్టారు తెలుసా? ఇది ఆడజ్యోతి లక్ష్యం అని, మగజ్యోతి లక్ష్యం అని పేరు పెట్టాడు చిరంజీవి గారికి. అప్పటి నుంచి ఆ మూమెంట్స్ అలా ఉండేవి ఆయనకి. చిరంజీవి గారి గురించి ఎస్వి రంగారావు చాలా బాగా చెప్పేవాళ్ళు. చిరంజీవి గారు ఏంటంటే ఏదైనా సందర్భం వస్తే చాలా బాగుంది ఆయన పర్ఫార్మెన్స్ అది ఇదని అని చెప్పేవాడు. ఎందుకంటే కమ్యూనిటీ ఒకటే అయ్యేటప్పుడు అదేమన్నా ఇదవుతుందని అనేది సందేహాలు ఉంటాయి కదా. సో ఆ ప్రభావం పడుద్దేమో అని జాగ్రత్త పడేవారు. ఎందుకంటే ఎవరో మీరు నేను ఏదైనా మాట్లాడితే ఇబ్బంది లేదు, కానీ ఒక స్టేజీ, ఒక స్టేటస్, ఒక లెవెల్ ఉండేవాళ్ళు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా డెఫినెట్గా. అందుకే గాంధీ గారు అన్నారు, వెయ్యి యువర్ వర్డ్ బిఫోర్ యూ స్పీక్ అని. నువ్వు మాట్లాడే ముందు నీ మాట ఆచితూచి మాట్లాడమన్నారు కదా గాంధీ గారు.